ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథంలో ఏం చెప్తుందంటే 1వ ఇదిగో ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అనే వాక్యం. ఉదాహరణకి మనం ఒక స్కూల్ని తీసుకుంటామండి. స్కూల్లో పిల్లలందరూ క్లాస్ రూమ్లో ఆడుతున్నారు, పాడుతున్నారు, అటు ఇటుగా తిరుగుతున్నారు. సడన్గా ఒక ఇన్స్పెక్షన్ లాగా ప్రిన్సిపల్ మేడం సడన్గా ఆ క్లాస్ రూమ్కి రాగానే పిల్లలందరూ ఎలా ఉంటారంటే చాలా సైలెంట్గా వెంటనే ఎక్కడైతే ఉన్నారో పిల్లలందరూ వెంటనే వాళ్ళ బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని సైలెంట్గా ఉంటారు. ఎందుకు వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక అథారిటీ పర్సన్ ఎప్పుడైతే క్లాస్ రూమ్కి రాగానే వాళ్ళు సైలెంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మన జీవితంలో కూడా, ఈ లోకంలో కూడా ప్రాముఖ్యంగా మనం అందరము మన జీవితంలో అథారిటీ ఎవరంటే మన యేసుక్రీస్తు వారు. కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రము ప్రతి ఒక్క నేత్రము ఆయన మీద ఉంటుంది. ఆయన వస్తున్నారని ఒక కథ అన్నట్ల ఎవరు ఏదో లేకపోతే పురాతన కాలంలో ఒక కథ లాంటిది కాదు. ఇది బైబిల్లో దేవుని యొక్క వాగ్దానం. సో ఆయన ప్రామిస్ చేశారని, హీ విల్ కమ్ బ్యాక్ అని. అందుకే ఆయన వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. మనం పిల్లలు ఎలాగైతే సైలెంట్గా ఉన్నారో, రెడీగా ఉన్నారో, మన జీవితంలో కూడా మనం ప్రభువుని యాక్సెప్ట్ చేసి ప్రభు కొరకు సిద్ధంగా మన ఆత్మ రక్షించుకోవడానికి, మన జీవితం రక్షించుకోవడానికి, పాపం నుంచి దూరంగా ఉండి మనం జాగ్రత్తగా ఉండాలని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన